హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు ఒక కప్పు గోధుమ పిండి ఇంకా రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి, చాలా టేస్టీగా హెల్దీ అయినటువంటి ఉల్లిపాయ పరాటాన్ని చేసి చూపిస్తున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి, ఇక కర్రీ కూడా అవసరం ఉండదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా ముందుగానే బాగా కలిపేసుకోవడం వల్ల వేసుకున్న సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి. మనకు పరాటాలు గట్టిగా కావాలంటే పిండిని గట్టిగా కలుపుకోవాలి, సాఫ్ట్ గా కావాలి అనుకుంటే పిండిని కూడా ఇక్కడ సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్ గా వచ్చేటట్టు కలిపేసుకొని బాగా మర్దన చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలి పిండిని. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఉల్లిపాయ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని విడివిడిగా తీసేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలా వీడియో నేను చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. బిర్యానీ లేకైనా, చికెన్ కర్రీస్ లేకైనా, ఇంకా వెజ్ కర్రీస్ లేకైనా, ఏదైనా ఫ్రై ఐటమ్స్ లేకైనా వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా చెక్ చేయండి, ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్ వరకు శనగపిండి వేస్తున్నాను. శనగపిండి వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది మళ్ళీ సపరేట్ కాకుండా ఉంటుంది. పక్కన పెట్టేసిన తర్వాత ఇలా 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు మనకు గోధుమ పిండి కూడా చాలా బాగా నానిపోయి ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి, మర్దన చేస్తున్నట్లుగా. చూసారు కదా, పిండి అనేది నానిన తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఇలా మళ్ళీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 భాగాలుగా చేస్తున్నాను. మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్న చిన్నవిగా కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం పిండిని కూడా 4 భాగాలుగా చేసుకున్నాను, మీడియం సైజ్ లో ఉన్నవి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని ఇలా రౌండ్ గా చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకుని ఇలా రౌండ్ గా చేసుకున్నామంటే ఈ ఉండ అనేది రౌండ్ గా వస్తుంది, చపాతీ కూడా మంచి షేప్ లో వస్తుంది. పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకొని కూడా ఇలా రౌండ్ గా చేసుకొని లైట్ గా ఇలా ప్రెస్ చేసుకొని మనము చపాతీ ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే సైడ్ స్ప్రెడ్ చేయకుండా ఒక సైడ్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మరొక వైపు తిప్పేసుకొని చేసుకున్నామంటే ఎక్కడే గానీ అంటుకోకుండా చాలా బాగా నీట్ గా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చపాతీలు చేసుకునే వారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ముందుగా మనము ఉల్లిపాయ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ మసాలాని కొద్దిగా వేసుకుంటూ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చపాతీ మొత్తానికి కూడా పల్చగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది, మరి మందంగా అవసరం లేదు. మనకు ఈ పరాటాలు ఎన్ని కావాల్సి ఉంటే దాన్ని బట్టి ఉల్లిపాయ మసాలాని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు గోధుమ పిండికి 8 పరాటాల వరకు వచ్చేసాయండి. మీకు పరాటాలు ఇంకా ఎక్కువ కావాలి అంటే గోధుమ పిండి ఇంకా ఉల్లిపాయలను కూడా పెంచేసుకోవాలి. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి ఇలా మనకు 8 వరకు పరాటాలు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మసాలా మొత్తాన్ని కూడా. ఈ మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమీ కర్రీ కూడా అవసరం లేదు. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక చపాతీని దీనిపైన వేసుకోవాలి. మనం చేసుకున్న పిండి ఉండలన్నిటిని కూడా చపాతీలాగా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. మరొకటి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్ గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 భాగాలుగా చేస్తున్నాను. మనకు కావలసిన సైజును బట్టి ఇలా కట్ చేస్తే సరిపోతుంది. నేను మీడియం సైజ్ లో ఉన్న పరాటాల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను.
ఇప్పుడు మిగతా వాటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా తీసేసుకొని చేత్తో ఇలా ముందుగా ఇలా అదిమేసుకోవాలి కిందికి. పైనుంచి కొద్దిగా గోధుమ పిండి కూడా చల్లేసుకొని మనము చపాతీలు రుద్దుకునే కర్రతోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, పైనే లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ గా రావడం కోసం రౌండ్ గా చేసుకున్నాను. పైనుంచి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఈ పరాటాలను మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఎందుకంటే మనకు లోపల ఉల్లిపాయ మసాలా ఉంది కదా, మరి ఎక్కువ పల్చగా చేసుకున్నామంటే తీయడానికి కష్టంగా ఉంటుంది. అలా అని మరి ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు. ఈ ఉల్లిపాయ పరాటాలు చాలా అంటే చాలా పొరలుగా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఇలా చుట్టూ కూడా ఎక్కడన్నా పగుళ్ళు వస్తే ఇలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇలా లైట్ గా చేతితో ప్రెస్ చేసుకొని తర్వాత చపాతీలు రుద్దుకుని కర్రతోనే ఇలా రుద్దేసుకోవాలండి. మనకు ఈ మందాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఈ పరాటాలు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఈ పరాటాలను కాల్చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగానే ఫ్రై అయింది కదా, ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఒక సైడే పెట్టేసామంటే మనకు సరిగ్గా ఉడకదు లోపల వరకు. ఉల్లిపాయ మసాలా అంటే ఉడికిందే కాబట్టి ఇక్కడ గోధుమ పిండి ఉడకదు కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇలా మరోవైపు తిప్పుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కువేమీ అవసరం లేదు. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా మంచి కలర్ లో ఎర్రగా వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది, ఎక్కడే గానీ మాడనివ్వకుండా. చూసారు కదా, ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ లో ఫ్రై అయ్యేంత వరకు అన్ని పరాటాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పరాటాలు అనేటివి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా మనకు టిఫిన్ చేయడానికి కానీ డిన్నర్ లేక్ కానీ ఇంకా స్నాక్స్ లాగా కానీ కావాలనుకున్నప్పుడు, టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి, హెల్దీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. హైప్ కూడా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి, కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.